హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ హరిణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరిణీస్ వరల్డ్. నా మొదటి వీడియో మా నాయనమ్మ పరిచయం చేసిన చద్దన్నం. పచ్చిమిర్చి ఆనియన్ కాంబినేషన్తో తింటే బాగుంటుంది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ చద్దన్నం సమ్మర్లో ది బెస్ట్ ఫుడ్. పెద్దల మాట చద్దన్నం మూట అంటారు కదా, అట్లా మన పెద్దవాళ్ళు బలంగా ఉండడానికి తీసుకున్న చద్దన్నం ఎలా చేయాలో చూసేద్దాం. నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల వరకు ఎసరు పోసుకున్నా. ఎందుకంటే చద్దన్నంలో గంజి కూడా వేసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అదే గ్లాస్తో ఒక గ్లాస్ పాలు తీసుకొని బాగా మరగపెట్టుకోవాలి. చద్దన్నం ఎర్లీ మార్నింగ్ తినడం వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. చద్దన్నం చేసుకోవడానికి ప్రాసెస్ అంతా కూడా ఆ ముందు రోజు రాత్రి చేసి పెట్టుకుంటే మార్నింగ్ అయ్యేసరికి చద్దన్నం మంచిగా తోడవుతుంది. పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తాయి చద్దన్నం. అన్నం ఈ కన్సిస్టెన్సీలో అవుతే చాలు. అన్నం వండాక గంజిని పారబోయకుండా ఒక గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్లో ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల గంజిని పోసుకోవాలి. గంజిని మాత్రం వేస్ట్ చేయకూడదు. అన్నం వండాక బెనిఫిట్స్ అన్నీ కూడా గంజిలోకే వెళ్తాయి. చద్దన్నం గంజితో చేయడం వల్ల హెల్దీనే కాకుండా టేస్టీగా కూడా ఉంటుంది. అలానే ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు వేసుకోవాలి. మర్చిపోకండి, చద్దన్నంలోకి పాలు ఎక్కువ చల్లగా ఉన్నా ఎక్కువ వేడిగా ఉన్నా చద్దన్నం మంచిగా తోడుకోదు. అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పాలు తోడెక్కడానికి 1 టీ స్పూన్ పెరుగు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మామూలుగా అంటారు కదా, పెద్దల మాట చద్దన్నం మూట అని. మన పెద్దవాళ్ళు చాలా దృఢంగా ఉండేవాళ్ళు ఇలాంటి ఫుడ్ తినడం వల్ల. నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేస్తారు అనుకుంటున్నా. అండ్ చద్దన్నం పచ్చిమిర్చి ఆనియన్స్ కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది. ఫైనల్లీ మూత పెట్టుకొని ఓవర్ నైట్ పక్కన పెట్టుకుందాం. మార్నింగ్ మూత తీసి చూసేలోపు పెరుగన్నం మంచిగా తోడుకుంది. అందరూ పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ నంచుకొని తింటారు. ఎవరి ఇష్టం ఉన్నట్లు వాళ్ళు తింటారు. కానీ నాకు మాత్రం మా నాయనమ్మ చెప్పిన స్టైల్లోనే ఇష్టం. అదేంటంటే చింతకాయ తొక్కు. చద్దన్నం చింతకాయ తొక్కు చాలా చాలా బాగుంటుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అట్లా చిన్నప్పుడు ఏం తిన్నా టేస్ట్గా ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. ఇది మాత్రం బాగుంది. ట్రస్ట్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.